హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మార్చి 31వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తీపి కబర్ అయితే చెప్పారనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, ఏళ్ల తరబడి వేతనాలు చెల్లింపులో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతూ ఏప్రిల్ నెల నుంచి నేరుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల జీతాలు జమ చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పు ద్వారా మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్టబడిందనమాట. దీంతో వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్ డిపార్ట్మెంట్, మైనారిటీ సంక్షేమ, మున్సిపాలిటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల కార్మికుల వేతనాల కష్టాలు అయితే ఊరట లభించిందని చెప్తున్నారు. అయితే ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇదే మాదిరిగానే ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుందన్నమాట. దీనికి సంబంధించి ఆయా కార్యాలయాల అధికారులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఖాతాల ఆధార్ కార్డులు అనుసంధానం చేసి ఆయా శాఖలకు ఉన్నతాధికారులు అయితే నివేదికలు అయితే పంపనున్నారు. అయితే జిల్లాల్లోని వివిధ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ వర్క్స్, పబ్లిక్ హెల్త్ నైపుణ్య కార్మికులు, ఇక పారిశుద్ధ కార్మికులకు సంబంధించి ప్రతి నెల వేతనాలు సకాలంలో అందక ఇబ్బందులు పడేవారు. వేతనాలు సకాలంలో రావాలంటే మున్సిపాలిటీలు పన్ను విధాన రూపంలో ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పేసి అధికారులు అయితే టార్గెట్ పెట్టారన్నమాట. సో దీంతో టార్గెట్ పూర్తి కాకపోవడంతో వాటి కారణాల వల్ల కార్మికులకు వేతనాలు ఎరుచూపులు తప్పడం లేదు. అయితే వాటిలో కోసం ఆశ్రయించి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారింది అంటున్నారు. బ్యాంకులు అదేవిధంగా ఆర్థిక సంస్థల నుంచి ఎడాపెడా తెచ్చినటువంటి అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే తేల్చి చెప్పిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, సో గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ, అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ, సో ఇక అప్పులతో ఆస్తులు పెంచడం లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వట్టి ప్రేమే, బడ్జెట్లో కేటాయింపులు, ఘనంగా వ్యయంలో ఘోరం అంటూ, సో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎడాపెడా తెచ్చినటువంటి అప్పులు రాష్ట్రానికి ఆస్తులుగా అమర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే కాగ్ సంబంధించిన రాష్ట్ర భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆర్టికల్ అయితే మనకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2024-25 వార్షిక బడ్జెట్ అంచనాలు, ఇందులో 2,21,242 కోట్లు ఉంటే వాస్తవ కేటాయింపులు అనేది 1,67,804 కోట్లు మాత్రమే అని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నది కేవలం 76% మాత్రమే అని. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంటే యాక్చువల్గా ఇక మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరపతి దెబ్బతీసే విధంగా రికార్డు స్థాయిలో లోటును నమోదు చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి వార్షిక బడ్జెట్ 2014-15 రెవెన్యూ మిగులు ఏదైతే 368 కోట్లు ఉంటే 2024-25 ఏదైతే ఉందో 779 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. 24-25 గాను రెవెన్యూ లోటును ఏకంగా 9,420 కోట్లుగా తీసుకెళ్ళింది అనమాట. సో ఈ రకంగా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రెవెన్యూ శాఖలో ఇక అపరికృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం ముజీబులను తెలంగాణ వీఆర్ఓ, అదేవిధంగా జీపీఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ కుమార్ అయితే నూతనంగా రెండోసారి ఎన్నికైన వారిని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం సోమవారం కలిసి వారిని సన్మానించారనమాట. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్ అయితే శేఖర్ తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. రాష్ట్రంలో 13 ఏళ్లుగా తహసీల్దారులుగా పనిచేసిన 100 మందికి పైగా వెంటనే డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కోరడం జరిగిందనమాట. సోమవారం అసెంబ్లీలో ఆరులో సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ శాఖ ఉద్యోగులు కలిశారు. ఇక అదేవిధంగా ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి అయితే చేశారు. ఇందులో ప్రధానంగా పదోన్నతుల ద్వారా కింది స్థాయి వరకు సిబ్బంది అవకాశాలు మెరుగుపరచబడతాయని, గత ఎన్నికల్లో బదిలీలపై వెళ్ళి సొంత జిల్లాలకు తిరిగి బదిలీలుగా కల్పించాలని, తహసీల్దార్ బదిలీలు చేయాలని కోరడం జరిగిందనమాట. చాలా ఏళ్లుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఆపరేటర్లు కొనసాగించాలన్నారు. రెగ్యులరైజేషన్ చేయబడిన
వీఆర్ఏలను విషయంలో పెండింగ్లో ఉన్న కార్యనియామకాల అంశాన్ని కూడా తేల్చనున్నారు. అయితే ఇక ఈ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వడం లేదంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక మొత్తానికైతే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించంటూ ఒక విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగిందనమాట.